రైట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇటు అధికార అటు ప్రతిపక్షాలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, దీనిపైనే ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు. నమస్కారం అండి కైలాష్ నేత గారు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ముందుగా కైలాష్ నేత గారు, సో అసెంబ్లీ సమావేశాలకు ఏ రకంగా సంసిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇటువైపు ప్రతిపక్షాలు మాత్రం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలి అనేటువంటి వ్యూహాలతో వాళ్ళు ఉన్నారు. సో మరి మీరు ఏ రకంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? మేడం, ముందుగా రాజన్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్కారం. మేడం, ఇవాళ ప్రజాస్వామ్య దేశం లోపల ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, ప్రభుత్వాలు చేసిన పనుల మీద కానీ, గత ప్రభుత్వాలు చేసిన పనుల మీద కానీ చర్చలు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా కనుక పారదర్శకంగా చర్చలు జరిగితే తప్పులు ఎవరైనా తెలిసిపోతాయి. సరే, ఇవాళ ప్రభుత్వాలు ఒక బాధ్యతతో ఉంటాయి, ప్రతిపక్షాలు కొన్ని సలహాలు ఇస్తాయి, కొన్ని సందర్భాలలో ప్రజలకు కావాల్సిన అంశాలను లేవనెడుతుంది, కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కొరకు కొంత రప్పరాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం మేమందరం కూడా గతంలో వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో ఇవాళ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, అదేవిధంగా చేనేత కార్మికులకు కానీ, అదేవిధంగా దళిత వర్గీకరణకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా మేము గత 15 నెలలుగా చేసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ చూశారు. సరే, నేనేమంటున్నా, 100 పాటు మీరు చేయనటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, ఎస్ఎల్బీసీ టనల్ ఇష్యూ కావచ్చు, అలాగే పంటలు ఎండిపోతున్నటువంటి పంట పొలాలు కావచ్చు, కృష్ణా జలాల తరలింపు వివాదం, ఇలా చాంతాడంతుంది లిస్ట్. మేడం, ఒక్కటే మేడం, ఇవాళ ముచ్చుమర్రి కానీ, తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కానీ, ఆ రోజు టెండర్లు వేసినప్పుడు చేసినటువంటి వాళ్ళు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కృష్ణా జిల్లాల్లో మేమేమంటున్నాం అంటే పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువ కేటాయింపులు జరగాలి, తర్వాత పరివాహం కింద ఉన్నటువంటి వాళ్ళకు తక్కువ కేటాయింపులు జరపాలని చెప్పేసి మన బ్రిజేష్ ముందర మేము చెప్పినాం. మాది పరిగణలోకి తీసుకున్నారు. తప్పకుండా 100% ప్రాజెక్టుల కేటాయింపులు కానీ, ప్రాజెక్టులు రావాల్సినటువంటి వాటర్ని ఎలాకేషన్ సాధించేంత వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ తీసుకుపోతున్నటువంటి జలాల తరలింపు లోపల చోద్యం చూసింది 10 సంవత్సరాలు. వాళ్ళు ఆపడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. తెలంగాణ వాటర్ను దక్కించుకొని ఏదైతే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయలేదో వారి కాలంలో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయింపులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు తొందరగా పూర్తి చేసి కేటాయింపులు రావాలి. ఆ తీర్పుని మరొకసారి సవరించి ఏదైతే మేము తెలంగాణ వాదన వినిపించినామో అది సక్సెస్ అయినాం. కాబట్టి ఇవాళ వాటి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక రెండో విషయం, మీరు అన్నారు బీసీ రిజర్వేషన్లు పోయిన ప్రభుత్వంలోనే తగ్గడం జరిగింది. ఇవాళ ప్రభుత్వము 1,25,000 మందిని పెట్టి ఈ రాష్ట్రంలో ఎంతమంది బలైన వర్గాలు ఉన్నారు, దళితులు ఎంతమంది, అన్ని కులగణన జరిగింది. ఇంతకు మించి కులగణన గతంలో ఎప్పుడు జరగలేదు. రెండో విషయం, అది జరిగినా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, అది చట్టబద్ధత కల్పించలేదు. ఈనాడు మేము చేసినటువంటి కులగణన అనేది భారతదేశంలో 1931 తర్వాత స్వతంత్ర భారతదేశం ముందు జరిగిన కులగణన తర్వాత ఇప్పుడు పెట్టిందే నిజమైనటువంటి చట్టబద్ధమైనటువంటి లెక్కలు. దీనికి మించి మీ దగ్గర ఏమైనా సాంకేతికపరమైన ఆధారాలు ఉంటే మేము సవరించుకుంటామని చెప్పినాము. ఇక రెండో విషయము, ఇవాళ ఏమంటారే, ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన, ఓడ దాటినాక బోడి మల్లన. బలైన వర్గాలను విస్మరించి బలైన వర్గాలను రాజ్యాధికారంలో రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ. బీసీ సంక్షేమ శాఖ లేదు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో. 10 సంవత్సరాలు అయిపోయి ఇది 11వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పినారు. బలైన వర్గాలకు ఎన్ని కేటాయింపులు జరిగింది? చేనేత రంగాన్ని వాళ్ళ కుదేలు చేసి చేనేత రంగాన్నే తీసేసినారు. నేను అడుగుతున్నా ఒకటే, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళు చట్టసభలో బలహీన వర్గాలకు ఎందుకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోయినారు? అందుకే మేమేంటాం అంటే, తమిళనాడులో 9వ షెడ్యూల్లో చేర్చినట్టుగా మా యొక్క 42 రిజర్వేషన్ శాతాన్ని ఇవాళ మేము కేంద్రం ముందు పెట్టాము. ఎందుకంటే మాకు అధికారం లేదు. రాష్ట్రాలకు హక్కిచ్చిన ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో సుప్రీంకోర్టులో ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దామోదర్ రాజనరసింహ గారు ఇంప్లీడ్ అయినరు. మేము ఈ కమిషన్ వేసినాము. ఆ కమిషన్ ఆధారంగా రాష్ట్రంలో వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ ఏదైతే 9% మాదిగలకు, 5% మాలలకు, మిగతా 1% 1% ఆ రకంగా తీసుకుంటూ వచ్చి ఇవాళ దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి ఆ యొక్క విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాన్ని 100% కాంగ్రెస్ చేస్తూ ఉంది. కానీ ఇవాళ మీరు రాజకీయ లబ్ధి చేసేటువంటి రాజకీయ విమర్శల్ని మేము పట్టించుకోం. ఎందుకంటే
ప్రజలందరూ ఏదైతే కోరుకున్నారో సంక్షేమ కార్యక్రమాలు కానీ బలైన వర్గాలకు ఏ రకంగా రావాలని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు కేంద్రంలో మనం కొట్లాడదాం, రావాలి మా వెంట. రెండో విషయం, గతంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకురాలేకపోయినారు? మా మీద నిందారోపణలు చేసి ఇవాళ బీసీల మీద ఏదో శివలింగం మీద తెలియలేక చెప్పుతోనే కొడితే మరొకటి, చేయితోని పెడితే మరొకటి అని చెప్పేసి ఇవాళ మీరు ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బలహీన వర్గాల యొక్క ఆకాంక్షని, రాజకీయ అవకాశాలని, ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% ఏ అవకాశాలు ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టేటువంటి ప్రయత్నం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీరు గమనించాలి, ఎమ్మెల్సీలలో ఒక ఉద్యమకారుడు అయినటువంటి ఆ దంకి దయాకర్కు, అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దయాకర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయశాంతి గారు ఉద్యమంలో అద్భుతంగా పనిచేశారు, ఒక బలహీన వర్గాల బిడ్డ. శంకర్ నాయక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సామాన్య నిరుపేద గిరిజన కుటుంబంలో నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన లంబాడి జాతి నుంచి వచ్చినాడు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో మా చిత్తశుద్ధిని ఇవాళ మీరు ఎవరు కూడా ప్రశ్నించలేరండి. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు బలహీన వర్గాల బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గాన్ని. మరి కేటీఆర్ గారు ఏ సామాజిక వర్గం అండి? అధ్యక్షుడు మీరే, సీఎం మీరే, ఎల్పీ లీడర్లు మీరే. మా దాంట్లో మీరు గమనించాలి. రైట్. ఇవాళ ఒక సీతక్క ఆదివాసీ బిడ్డ, మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి అవకాశాలు ఇచ్చిన పార్టీని మీరు ఇంకా రాజకీయ లబ్ధి కోసం రకరకాల విమర్శలు చేసుకుంటూ పోతే ప్రజలు నమ్మరండి. కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 100% చేస్తాం. లోపాలుంటే సవరించుకుంటాం. రైట్ అండి, ఓకే.